ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన 12 యొక్క కొడుకుల వివరాలు, వాళ్ళ యొక్క సంఖ్య వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వాక్యాన్ని కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరి యొక్క కుటుంబ సంఖ్య ఎంత, ఎవరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని పూర్తి లెక్కలతోటి మొత్తం ఇవ్వడం జరిగింది. లాస్ట్కి వీళ్ళందరి సంఖ్య ఎంత అనగా 6,03,500 మంది అని కూడా చివరిగా మనం చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరని చెప్పాం? బలాఢ్యులు అని చెప్పాం. ఇందులో ఇంకెవరూ రాలేదని చెప్పాను. ఎందుకంటే ఇంకా నేను ముందుకి చెప్పిన దానికి వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. ఇంకా ఇంకో 2 అంశాలు నేను ఈ విషయంలో మీకు చూపిస్తే ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క 12 అనే యొక్క విషయం మీద తీసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో మనం మొదలు పెట్టుకున్న కోరాహు దగ్గరికి వెళదాం. ఈ సబ్జెక్టు దేని మీద నడుస్తుందో మనందరం కూడా తెలుసుకోవాలి. కోరాహు అనే యొక్క విషయం మీద, మోషే అనే యొక్క విషయం మీద, వీళ్ళిద్దరు కుటుంబ సభ్యులు, పెదనాన్న, చిన్నాన్న, పిల్లలు వీళ్ళందరూ కొట్టుకున్నారు. పెద్ద గొడవ అయ్యింది. వీళ్ళ మధ్యలోకి దేవుడు వచ్చేసాడు, వాళ్ళు నాశనం చేశాడు అన్న విషయం దాకా మనం స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మిగిలిన యొక్క అంశాలను మనం పూర్తి చేసుకుందాం. అదేంటంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకునేటప్పుడు వాళ్ళ యొక్క సంఖ్యను మనం చెప్పుకున్నాం, వాళ్ళ యొక్క లెక్కను చెప్పుకున్నాం. 20 అనే ఒక పదం మీద ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను చూపించడం జరిగింది. 12 మంది కొడుకుల్లో 12 గోత్రాలు, 12 మంది బలాఢ్యులు, శ్రేష్ఠులు కలిపి మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయింది, ఏమనుకోదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క విషయానికి సంబంధించి మనం చూసుకుంటే అంత లెక్క ఇవ్వడం జరిగింది. వాళ్ళు వేలలో ఎంతమంది, వందల్లో ఎంతమంది, లాస్ట్కి వచ్చిన తర్వాత లక్షల్లోకి ఎంతమంది, వేలలో ఎంతమంది, వందల్లో ఎంతమంది అనేది చూసుకున్నాం. 6,03,500 మంది కాల్బాలని మనం చూసుకున్నాం. తర్వాత పైన కింద ఎవరు లేరు సుమా అంటే వయసు లెక్క. కాబట్టి ఈ వయసు లెక్కలో ఇంకొక 2 లెక్కలు చూపించి ఈ లెక్క పక్కన పెట్టి 12 అనే లెక్క మీద నేను దిగడం జరుగుతుంది రేపటి నుంచి. మరి అది కూడా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దాని యొక్క విషయాన్ని మనం చూసుకుందాం. 1 రోజు 2 రోజులు ఇవ్వలేనంత మాత్రాన, లేట్ అయినంత మాత్రాన ఇవ్వను చేయను అని అనుకోద్దు. ఎందుకంటే దాని మీద నేను కొంచెం పరిశీలన చేయాలి కాబట్టి, దాన్ని ఫస్ట్ నేను అవగాహన చేసుకోవాలి కాబట్టి, స్కూల్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేయాలంటే ఎక్కడ రాసేస్తాం? సంవత్సరం అంతా టెస్ట్ చదివిన తర్వాత మాస్టర్ ఎక్కడి నుంచి ఏ ప్రశ్న ఇస్తుందో గవర్నమెంట్ ఎవరికి తెలుసు? పేపర్లోని. కాబట్టి అన్నట్లు మనం తర్పిదై ఉంటే అప్పుడు ఏ మూల ఏ ప్రశ్న ఇచ్చినా దాని విషయం అలాగ అన్నీ ఎక్కడ గుర్తుంటాయి? కాబట్టి ఇది కూడా అంతే. దేవుడి విషయం కూడా ఒక బుక్ కాబట్టి, అది కూడా దేవుడు చేసుకున్న బుక్ కాబట్టి, ఇది ఆయన డైరీ కాబట్టి, ఆయన విషయాలు, ఆయన వివరాలు, ఆయన పిల్లల విషయాలు, ఆయన చేసిన విషయాలు, ఆయన కొట్టిన వారిని, తిట్టిన వారిని, దీవించిన వారిని, పాతిపెట్టిన వారిని, అదే ఇక సమస్తం ఆయన డైరీలో రాసుకొని ఉంచుకున్నారు కాబట్టి, ఆయన పుస్తకం కాబట్టి ఇది ఇన్ని గుర్తుండాలంటే ఎక్కడ ఉంటాయి? తెలిసిన ఒక్కో టైంకి గుర్తుకు రాకపోవచ్చు కాదు, రావు. నాలాంటి మందమరకు పక్క అసలే గుర్తురావు గమ్ముని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయాన్ని కనుక మనం చూసుకుంటే ఈ ఆల్రెడీ ఒకసారి నేను చెప్పడం జరిగింది ఈ విషయంలో. ఈ యొక్క సంఖ్యాకాండానికి సంబంధించిన వివరం అంతా కూడా ఒకసారి నేను ప్రసంగం ఇచ్చేసాను, చెప్పాను కూడా దాని విషయంలో. ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉంటే బాగా కింద ఆడియోలకి వెళ్తే
ఆ యొక్క సంఖ్యాకాండ యొక్క ప్రసంగం ఉంటది. అయినప్పటికీ మరలా ఈ సబ్జెక్ట్ కదిలింది గాబట్టి, ఇక్కడి నుంచే ఈ లెక్కొచ్చింది కాబట్టి, ఈ 2 కూడా నేను చెప్పి ఇక్కడ ఈ యొక్క 12 అనే సంఖ్య పక్కన పెట్టి ఈ యొక్క వీళ్ళ యొక్క కుటుంబ సభ్యుల లెక్క పక్కన పెట్టి రేపటి నుంచి 12 అనే లెక్క మీద తీసుకుంటే, అప్పుడు మనకి పూర్తిగా ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తదనమాట. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందంటే లెక్కల్లోనే మొదలైంది. సంఖ్యాకాండం అంటే ఆహ్, లెక్కలు. సంఖ్యాకాండం అని పేరిచ్చేశారు కదా! లెక్కలనమాట. ఈ లెక్కల్లో తేడా రాబట్టి ఇదైంది. లెక్కల్లో తేడా అంటే ఆస్తులు, అంతస్తుల విషయాల్లో కాదు, డబ్బుల విషయాల్లో కూడా కాదు గానీ, అధికారపు విషయాల్లో, శ్రేష్ఠత విషయాల్లో, గోత్రాల విషయాల్లో, నాణ్యత విషయాల్లో, మరి ముఖ్యంగా నాణ్యత విషయాల్లో. ఒకళ్ళ యొక్క బ్లడ్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, ప్రాణం పోతున్నా ఎళ్ళరు. ఆ బాడీ దగ్గరికెళ్ళినా ఏదో నన్ను గాదు అన్నట్టొత్తారు. కుటుంబ సభ్యులే. ఒకవేళ చనిపోయే పరిస్థితొస్తే వెళ్లి చూసొస్తాం. వాళ్ళ శుభకార్యాలకి వెళ్ళరు. వాళ్ళ అశుభాలకి వెళ్ళరు. ఒక్కొక్క జీన్స్ అలా ఉంటూ ఉంటాయి. వాళ్ళు జమీందారులు అవ్వక్కర్లేదు. వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ కూడా కొన్ని అలాగా ఆహ్, వస్తూ ఉంటాయి. పెద్ద ఘోరాలు, నేరాలు, పాపాలు చేసి ఉండక్కర్లేదు. అలా అంత కూడా ఏమీ చేయరు గానీ, ఒక పౌరుషం అని అంటారు చూసారా? అలాంటిదవ్వచ్చు. ఒక పంతం అంటారు కదా! అలాంటిదవ్వచ్చు. ఒక కోపం అంటారు కదా! అలాంటిదవ్వచ్చు. సో, అందులో ఇంకెన్ని అర్థాలైనా తీసుకోవచ్చు. ఏ ఒక్క లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా చెప్పాను కదా! 5, 6 అర్థాలు వస్తూ ఉంటాయని. ఇది కూడా అలాగే అవ్వచ్చు. అంత మాత్రాన అటు ఇటు చాలామంది అనకూడదు గానీ, దానికి తెలుగులో చాలా భయంకరమైన మాట ఉంటది. డీప్‌గా వాడితే చాలా భయంకరమైన వాటర్ ఉంటది. సో, మనం అలా వాడకూడదు కానీ, అయినప్పటికీ కూడా ఆళ్ళ విషయానికి ఓ మాట చెప్పాలను. న్యూట్రల్‌గా ఉంటారు కొంతమంది. అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. ఏదో అంటారు కదా! అది ఎరగదు, ఇది చావదని. పాము ఎరగదు, కర్ర చావదని ఏదో అంటారు. నాకు సామెతలు సరిగ్గా తెలియవు గానీ, వరసలే సరిగ్గా తెలియవు నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీకో విషయం చెప్పనా? నేను పుట్టిన ఊర్లోనే చాలా సార్లు తప్పిపోయాను. ఎప్పటికీ, ఇప్పటికీ గూడాను. ఇటు చెప్తే అటు వెళ్ళిపోతాను, అటు చెప్తే ఇటు వెళ్ళిపోతాను. అంటే నా మందమరుపు ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క లెక్క చూపించి నేను పూర్తి చేయడం అనేది జరుగుతది. అదేంటంటే గనక ఈ యొక్క లెక్కలన్నీ చెప్పేసాను కదా! ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం. మరి నేను మీకు పైన హెడ్డింగ్ చూపించడానికి కుదరట్లేదు. అయినప్పటికీ కూడా చెప్తున్నాను చూడండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వచనం. ఏమని రాయబడి ఉందంటే 30 ఏండ్లు మొదలుకొని చూస్తున్నారా? ఇదిగోండి ఇక్కడ నుంచి. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు పైప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారములో పని చేయుటకు శానగా చేయగలిగిన వారందరి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు పైప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు శానగా చేరగలిగిన వారి సంఖ్య వ్రాయించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ చెప్పచ్చు. కానీ అది చాలా కాంట్రవర్షన్ అయిపోతుంది. చాలా ఒక పెద్ద గొడవ కింద ఉంటుంది. ఎవరి యొక్క మనోభావాల్ని మనం దెబ్బతీయకూడదు. ఎవరి యొక్క వ్యక్తిగత స్వభావాలు వాళ్ళకుంటాయి. ఎవరి మీద ఎవరో రాజ్యం చేయకూడదు. అది కుటుంబం విషయంలోనైనప్పటికీ చూడండి, ఎంతో పెడతాడు భర్త భార్యకి. ఒక మాట అంటే సర్రమని లెగుతుంది. ఎంతో చేసి పెడుతుంది భార్యకి, భర్తకి, ఆమె పిల్లలకి అంతా చేసి పెడతాడు. అతను కూడా ఊరుకోడు. అలాగా ఎంత భార్యాభర్తలు కలిసి ఉన్నప్పటికీ, పిల్లలతో కలిసి ఉన్నప్పటికీ, కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఒకటిగా జీవించి ఒకటే వండుకు తింటున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలకు వచ్చి ఒక మాట అనేటప్పటికీ తల్లిదండ్రులు అంటే పిల్లలు పడరు, పిల్లలంటే తల్లిదండ్రులు పడరు, భర్త అంటే భార్య పడదు, భార్య అంటే భర్త పడడు. ఇలాగ ఎవరికి వాళ్ళే వ్యక్తిగత యొక్క స్వభావాలతో జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. మనం ఎవరి యొక్క ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుంది. ఒకరి మీద ఒకరు ఎవరు కూడా బోడి పెత్తనం చేయకూడదు. చేశారంటే అది ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. బాగా దేవుని అందున్న వాళ్ళు, సహనమైన వాళ్ళు, ఓపిక పట్టగలిగిన వాళ్ళు, ఓర్చుకున్న వాళ్ళు కానీ కొంతకాలం ఎక్కువగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా చూడగలుగుతారు. వాళ్ళు మాత్రం ఎంతవరకు సహిస్తారు చిన్నదైనప్పటికీ.
వాళ్ళు చేసింది చిన్నదని అనుకోవచ్చు, లెక్కలేదనుకోవచ్చు. కానీ అది ఎదటి వాళ్ళ గుండెలకి ఎంత గాయపరుస్తున్నారని తెలుసు ఆళ్ళకి. ఆళ్ళకి తెలిసి కూడా కావాలని చేసినప్పుడు మనం ఏం చేయాలప్పుడు? బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? బుద్ధి చెప్పాలనమాట. మనం ఆళ్ళు చేస్తూ ఉంటే, మనం చూస్తూ ఉంటే అది ఎక్కడి దాకా ఎళ్తదంటే రేపొద్దున్న కక్షల దాకా, కార్పణ్యం దాకా వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా చేయడం కూడా అది ఒక రకంగా రెచ్చగొట్టడం గానీ, వాళ్ళని బాధ పెట్టడం గానీ చేయడం కూడా తెలియకుండా చేయడం కూడా అది చట్టరీత్యా నేరమే. అది కూడా చట్టరీత్యా నేరమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా కుటుంబ సభ్యులకి పడలేనప్పుడు ఇక అన్నదమ్ముల బిడ్డలకి, తమ్ముళ్ళ బిడ్డలకి, అక్కల బిడ్డలకి ఎలా పడతది? తల్లిదండ్రులు ఆస్తులు పంచే టైం వచ్చిందనుకో, అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు. తయ్యమని లెగుత్తారు ఒక్కొక్కరు. పోన్లే అక్క కదా అని ఊరుకుంటాడా? పోన్లే అన్నయ్య కదా ఇంటికి పెద్దోడని ఊరుకుంటాడా? పోన్లే చెల్లి చిన్నది ఏమీ లేదని ఆళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అక్కడ ఎవరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు బయలుపరుచుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా వచ్చేటప్పటికి ఏమైందంటే, మా వ్యక్తిగత జీవితంలోకి మోషే ఎవడు అడ్డుదోరడానికి అని పెట్టారు పెంట. మా వ్యక్తిగత జీవితంలోని యాజకత్వం చేయడానికి అహరోనెవడు? మా మధ్యకి రావడానికి, మా మధ్యన ఏర్పడగా ఉండడానికి అతనెవరు? అని పెట్టారు పెంట. అక్కడ నుంచి చినుకు, 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 చినుకు గాలి పెద్ద తుఫాన్ అంటారు చూసారా? ఆఖరికి ఈళ్ళ గొడవ ఎక్కడి దాకెళ్ళిందంటే దేవుడు దిగిపోయాడు ఈళ్ళ మధ్యకి. దేవుడు దిగిపోయి ఎవరి పక్షాన దేవుడు ఎవరైతే దేవుడి యందు యథార్థంగా, నీతిగా, నిజమైన భక్తిగా, కరెక్ట్‌గా ఉన్నారో, ఎవరైతే ఎనక నుంచి కుళ్ళి, ఈర్ష్య, స్వార్థము, ద్వేషము ఎనక నుంచి కుట్రలు పన్నుతున్నారో, ఇది చేస్తున్నారో వాళ్ళకి విరోధిగా దేవుడు దిగాడు. వీళ్ళ పక్షమున దేవుడు యుద్ధమునకు సిద్ధమవ్వడానికి దేవుడు దిగాడనమాట. ఏబేలుని చంపేసినప్పుడు కయ్యోను ఏబేలుని చంపేసినప్పుడు ఏమంటాడు కయ్యోను? ఏబేలు కదా! అప్పుడు దేవుడొచ్చి అడిగినప్పుడు ఇచ్చేసినప్పుడు, నీ తమ్ముడు ఎక్కడన్నప్పుడు సరిగ్గా సమాధానం చెప్పడు. అప్పుడు అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు మొహం ఎత్తుకొని ఉంటావు గానీ మొహం దించుకొని ఎందుకుంటావు? కరెక్ట్‌గా ఉన్నవాడు, యథార్థంగా ఉన్నవాడు ఎదటివాడి మొఖంలోకి సూటిగా చూడగలుగుతాడు. చాలా రోషంగా చూడగలుగుతాడు. చాలా పౌరుషంగా చూడగలుగుతాడు. నిలబెట్టి చూస్తాడు. ఎందుకో తెలుసా? అతనిలో యథార్థత ఉంది. అతనిలో ఏ కుళ్ళి కపటం లేదు కాబట్టి. అదే బెంకములాడువాడు ఎదటి నుంచి వెనక నుంచి క్రియలు, చెడ్డ క్రియలు చేయువాడు ఆ యొక్క చూపు మళ్ళించేస్తూ ఉంటాడు. ఆ మాట మళ్ళించేస్తూ ఉంటాడు. దాన్ని దాటిచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళు అందరిలో నీతిమంతుల్లా కనబడతారు. కరెక్ట్‌గా ఉండి నీట్‌గా ఉన్నవాళ్ళని చెడ్డగా క్రియేట్ చేసి ఎనకాతల వాళ్ళు కార్యాలు చేస్తారు. ఈ యొక్క కోరహు కూడా ఎనకాతల తనొక సమూహాన్నంతా పెట్టి ఎనకాతలంతా కుళ్ళి, కుట్ర చేసి ఇది చేశారు. నీకు ఎనకాతలు చేసినయి నీకు తెలియపోవచ్చు. ఎదరున్న మోషేకి తెలియపోవచ్చు. తన అన్నయ్యన అహరోనుకి తెలియపోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. మోషే తమ్ముడు, అహరోను అన్న. ఇద్దరికి 3 నెలలు తేడా. 100 సార్లు చెప్తున్నాను నేను. అయ్యబాబోయ్! కాబట్టి ఇలాగున్నప్పుడు వెనకాతల చేసిన కుట్ర నీకు తెలియపోవచ్చు. కానీ ఆకాశమందు ఆయన కళ్ళెత్తుకు చూస్తున్నాడు. యెహోవా కన్ను లోకమంతయు సంచరించును. ఆయన కన్నులోంచి నువ్వు దాగ్గలవా? ఆ పాపము, దోషము నిన్ను విడవకుండా ఉంటుందా? నీ కుటుంబానికి రాకుండా ఉంటుందా? ఇక్కడ ఏం చేయాలనుకున్నావు అది నీకు అదే జరుగుతుంది అక్కడ. సో, ఈ బాధాకరంగా ఉండొచ్చు. వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. శాపము అని అనిపించొచ్చు. కరెక్ట్‌గా ఉన్నవాళ్ళు అంటే తగులుతదని కూడా అనిపించొచ్చు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగంతో మాట్లాడేవాడు. అవతల హృదయం ఎలా ఉందో యువతల ఆలోచించి దేవుడు చెప్పగలిగిన సమర్థుడు. నేనేం చూస్తాను? వాళ్ళు ఏ బట్టలేసుకున్నారు? ఏ కలర్ ఏశారు? అది మాత్రమే పైవశం చూస్తాను. కానీ దేవుడు హృదయాంతరంగములను చూసి మాట్లాడగలిగిన సమర్థుడు. ఆళ్ళతో మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ మీద అబ్రహాము యొక్క వాగ్దానం ఉంటుంది. నిన్ను శపించు వారిని శపించెదను, నిన్ను దీవించు వారిని దీవించెదను అన్నట్టుగా వాళ్ళతోటి అబ్రహాము గారి యొక్క వాగ్దానం నడుస్తూ ఉంటుంది. వాళ్ళే మోషే, అహరోను. కాబట్టి వాళ్ళ దేవుని కొరకు యథార్థంగా ఉండి 24 అవర్స్ దేవుడి కోసం ఆలోచన. 24 అవర్స్ దేవుని యొక్క పనిలో అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి వీళ్ళు చక్కబెట్టి, వాళ్ళు చక్కబెట్టి సమూహాన్నంతా కూడేసి దేవుడి కొరకు అంత తీవ్రమైన పని చేస్తున్న వాళ్ళని శత్రువుగా చూడడానికి ఎన్ని గుండెలు ఉండాలి అసలు ఆళ్ళకి? ఆళ్ళు ముట్టుకున్నవాడు దేవుని యొక్క కంటి పాపను ముట్టుకున్నవాడే. అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా?
కాబట్టి ఇక్కడ ఏం చేద్దాను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్లు వరకు పైప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేటుకు రావాలని. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటి? దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. ప్రత్యక్షపు గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలము. అక్కడ వయసు తక్కువైనా కూడా ఏసేస్తాడు దేవుడు. మరి ముఖ్యంగా వయసుతో నిమగ్నం చేసి పెట్టాడు ఇక్కడ. 20 సంవత్సరాల పైనే కింద పైన అని ఎటకారాలు ఆడారంటే డీప్గా వాడితే బాగోదు వర్డ్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, అంటే మీరు డీప్గా వాడతారా వర్డ్స్ అని అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని టైంలో బయట ఇంట పరిస్థితులు కలిసి రానప్పుడు వాడాలి, వాడక తప్పదు. అందులో అంతే, మరీ సిన్సియర్ అని నేను చెప్పట్లే, కానీ టైం వస్తే వాడతాను. అంటే మరీ అంత డెప్త్గా ఉన్న చండాలమైన మాటలు కాదు, కానీ వాళ్ళకు తగ్గ మాటలు మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఉన్నప్పుడు ఇంకొకటి కూడా చూసేసి అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, అప్పుడు నేను అండర్లైన్ చేసుకోలేదు, ఇందాకే చేశాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఏమనుందో మనం కరెక్ట్గా చూస్తే ఇదిగో ఇక్కడి నుంచి చదవండి. ఏంటిది? 4:23 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగిన వారు ప్రత్యక్షపు గుడారములు సేవ చేయుటకు అనగా పని చేయుటకు రావలను. ఇంకోటి అందరిని ఏం చేయాలంట? లెక్కించాలంట. ఏం చేయాలి? లెక్కించాలి. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి, వయస్సు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది సుమా. వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములు సేవ చేయుటకు, సేవలో పనిచేయు వారందరూ లెక్కింపబడవలెను. చూసారా దేవుడు ఎంత వయసు ఇచ్చారు? ఇప్పుడు మనకి ఇక్కడ 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు చాలా క్లియర్గా ఇచ్చారు. మనకి జాబ్స్ ఏ టైంకి వస్తుంది, రిటైర్మెంట్ ఏ టైంకి వస్తుంది మన అందరికీ తెలుసు. చెప్పచ్చు దీని విషయం చక్కగా ఒక వారం రోజులు చెప్పచ్చు. అవి కొన్ని బైబిల్కి సంబంధించి ఉండవు. దీన్ని బట్టి వింటున్న మన అందరికీ అర్థమైపోయింది, కానీ సబ్జెక్టు దీనికోసం ఇంకా నేను డెప్త్గా వెళ్ళకూడదు కూడా. ఎందుకంటే కాంట్రవర్షన్ అనేది మనకు అనవసరం. దేవుడు మనకి ఏం చెప్పాడు? మన గ్రంథంలో ఉన్నదేదో మనం చెప్పుకోవాలి. ఒక్కరి విషయం నాకు అనవసరం. నా మెంటాలిటీ, నా స్వభావం ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే చెప్తాను. నా సైడ్ నుంచి లక్షలు వేల మంది వద్దు, 10 మంది అంటే చాలు. యేసుప్రభు వారు ఇద్దరికి బోధ చేశారు. సమరయ స్త్రీకి ఒక్క ఆవిడికి చేశారు. ఊరిని తీసుకొచ్చింది. ఊరిని ఏలియా ఒక్కడే కదా, మోషే ఒక్కడే కదా లక్షల మంది కాల్బాలను నడిపించాడు. ఎస్తేర్ రాణి ప్రార్థన ఒక్కదాన్ని కదా దేవుడిని బట్టి వేల మందిని రక్షించాడు. యూది జాతి యావత్తని రక్షించాడు. ఒక్కరు చాలా పవర్ఫుల్ అయిన వాళ్ళు రాయ్. ఒక్కరిలో చాలా బలం ఉంటుంది. ఎందుకో తెలుసా? నలుగురిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది జనాంగానికి నాయకుడు అని దేవుడు చెప్తున్నాడు. ఆ ఒంటరితనం చాలామంది కలిగి ఉన్నారు. అది కాదు, దేవునిలో ఒంటరితనం కలిగిన వారు. మా యొక్క జీవితాలు దేవునిలో మేము ఉన్నప్పుడు మా యొక్క జీవితాలు, సేవకుడు అనే జీవితాలు దేవునితో అంటకట్టబడి ఉంటాయి. కానీ సేవకుడు అనే పదానికి దేవునితో ఎంత మేము లింకప్ అయి ఉన్నామన్నది దేవుడికి మాకు మాత్రం తెలుసు. ప్రజలకి కూడా తెలుస్తుంది. అది ఇట్టే చెప్పేస్తారు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కూడా చెప్పేస్తుంటారు. కాబట్టి మా జీవితాలు దేవుడు నిర్ణయిస్తాడు. మా జోలికి ఊసుకి వచ్చిన వాళ్ళ జీవితాలు కూడా దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు. కానీ అలాగే దేవుడు నిర్ణయించి అన్నమాట అన్నట్టుగా శాపంగా కానీ, అన్నమాట అన్నట్టుగా దీవెనగా కానీ, అన్నమాట అన్నట్టుగా వాళ్ళ యొక్క భవిష్యత్తు అభివృద్ధికి కానీ జరగాలి అంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వరకు వచ్చేసాను. మరి నేను ఇప్పుడు కట్ చేయలేను. మీరు కొంచెం అలా ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఏమనుకోవద్దు.
సరే చెప్పేస్తూ ఉంటాను. కంటిన్యూగా వినండి. నేను టైం చూసుకుంటున్నా సరే. ఇలాగా ఈ యొక్క జీవితాల్లో ఏమైందంటే గనక వయస్సు, వయసుకి దేవుడు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మనకు తెలుసు కదా! గవర్నమెంట్ జాబ్‌లు ఏ టైంకొస్తాయో, ఏ టైంకి రిటైర్మెంట్ వస్తదనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇది మనకి సంబంధించిన విషయమే అని మనం చెప్పుకుంటే, ఇది అందరికీ సంబంధించిన విషయమై ఉంటది. అందులో మన దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాల్ని మనం దెబ్బతీయకూడదు. కాబట్టి దీనికోసం నేను ఎక్కువ కాదు, అసలు ఏమీ చెప్పను. ఏమీ చెప్పను. ఎక్కువ, తక్కువలా ఏమి కాదు గానీ, ఏమీ చెప్పను. ఎందుకంటే చెప్పాను కదా! ఎవరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటదో మనకు తెలీదు. అయినా మనకు అనవసరం కూడా. నేను చెప్పాలనుకుంది బైబిలే చెప్తున్నాను. ఈరోజు ఈ మాట నేను చెప్పలేదు. నేను ఎప్పుడు మొదలుపెట్టానో అప్పటి నుంచి కూడా నేను ఇలానే చెప్పుకుంటూ వస్తున్నాను. నా స్వభావం ఇంతే. నేను ఎవరిని విమర్శించను. విమర్శించడానికి ఆయన విమర్శించడానికి నేను ఎంతటి దాన్ని? అది నాకు అనవసరమైన విషయం. ఇలాగా దేవుడు ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క పని చేయించుకుంటూ వచ్చాడు. ఈయన యొక్క మందిరములోని సేనగా పని చేయవాళ్ళు రావాలి అంటే వయస్సుతో మరి ముఖ్యమైంది. నేను చదివిన ఈ 12 మందిలో ఏమనుంది? పైప్రాయం కలిగి. ఏ పైప్రాయము? 20. 20 మొదలుకొని పైప్రాయం కలిగి తక్కువ కూడా ఉండకూడదని చెప్పాను. తర్వాత సేవకొచ్చేటప్పుడు ఎంత ఉండాలి? 30 ఉండాలి. తర్వాత వాళ్ళ సేవాకాలం ముగించేటప్పుడు 50కి కొంచెం పైనుండాలి. మరిప్పుడు ఇంక మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీ మైండ్ సెట్‌లో నేను చెప్పని విషయాన్ని. చెప్ప చెప్పొచ్చు. నాకేంటి అనుకుంటే చెప్పొచ్చు. కానీ అది మనకనవసరం. కాబట్టి ఈ యొక్క లెక్క దేవుడెంత క్లియర్‌గా ఇచ్చాడో చూసారిక్కడ? అసలు దేవుడు ఈ లెక్క చాలా క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో చెప్పేసాం అని అనుకోవడం గొప్పతనం కాదు. ఏమి చెప్పామని అనుకోవడం కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎలా చెప్తున్నాం? పబ్లిక్‌లోకి ఒకటి మనం రిలీజ్ చేసేటప్పుడు ఎవరికి సంబంధించి ఏ మాట ఉందని ఒక్కసారి మా నేను ఆలోచించుకోవాలి. నేను ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమి జ్ఞానిని కాదు కదా! దేవుడు నాకిచ్చిన ఏదో మిడిమిడి జ్ఞానంతో నేను చెప్తున్నాను. నన్ను మించిన జ్ఞానులున్నారు. ఈరోజంటే నేను చిన్నప్పుడు పుట్టి ఇప్పటిదాకా ఎదిగి బైబిల్ చెప్పిచ్చేస్తున్నాను. అంతకుముందు సువార్త చేసిన వాళ్ళు లేరా? అంతకుముందు మహానుభావులు లేరా? అంతకుముందు శాంతి సమాధానాలతో క్రైస్తవ్యాన్ని నడిపించిన వాళ్ళు లేరా? అంతకుముందు మహాభక్తులు లేరా? ఇప్పుడు నేనొచ్చి భక్తి పరురాల్ని నేనే కొన్ని బయటపడ్డాయి. నేనే సీక్రెట్స్ బయటపడ్డాయి అని అనడానికి అసలు నేను ఎంతటి దాన్ని? ఆ మాట నేను ఎలా అనగలను? నేను అనను. అనలేను కూడా. విషయం ఏంటంటే అనకూడదు. ఎందుకంటే సృష్టికి పునాదులు వేసిన దాన్ని నేను కాదు కదా! బైబిల్‌లో దేవుడిని అమర్చిపెట్టింది నేను కాదు కదా! గొప్ప విషయం చెప్పనా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా సరైన భక్తులు బయటపడలేదర్రా. సరైన వాక్యం ఇంకా బయటపడలేదు. ఇది కూడా విమర్శనగానే ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు నాకంట కట్టేస్తారు అన్నీని. మీరు చెప్తున్నప్పుడే బయటపడుతున్నాయా? ఇది అనొచ్చు. ఈరోజు నేను ఇది చెప్పాను. ఒకప్పుడు నేను మందిరాలకు వెళ్ళినప్పుడు కొన్ని మాటలు విన్నాను చిన్నప్పుడు. అది నా దగ్గరికొచ్చి నేను బైబిల్ చదివి అప్పుడు నిజమే అనుకున్నాను నేను. కానీ నేనెప్పుడైతే బైబిల్‌ని స్టడీ చేయడం మొదలుపెట్టానో, ఒకసారి చదివానా, 2 సార్లు చదివానో తెలీదు గానీ, ఏమో మర్చిపోయాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దగ్గరికొచ్చేటప్పటికి చాలా మార్పులు చూశాను నేను. చాలా మార్పులు చూశాను. అప్పుడు నాకనిపించింది. ఒకసారి కూడా నేను మీతో చెప్పాను ఇలా అని. ఏమనంటే, సముద్రం దగ్గరికి ఎళ్ళి, ఒక బిందె పట్టుకొని హీరోయిన్‌లాగా ఎళ్ళి, ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి, సముద్రం ఒడ్డున నుంచొని, అబ్బా! సముద్రం అంతా నా బిందెలోకొచ్చేసింది. సముద్రం ఎంత తరిగిపోయిందని అనుకోవడం, సముద్రం నవ్వుతది నన్ను చూసి. నవ్వదా? నీ అంత పిచ్చిది భూమి మీదే లేదని అంటది సముద్రం నాతోటి. నేను కూడా ఒక్క బిందె నీళ్ళు తెచ్చుతాడు మొత్తం సముద్రం సగం తరిగిపోయింది. మొత్తం దాని యొక్క లోతు భాగం నాకు కనబడుతున్నానండు. అప్పుడు అది ఎంత పిచ్చితనం. కాబట్టి నా ముందు వాళ్ళ జ్ఞానం నా దగ్గరికొచ్చాక కొంచెం తేడా అనిపించింది. నేను వినేటప్పుడు సండే స్కూల్ కాడ నుంచి ప్రసంగాలకెళ్ళినప్పుడు, నేను ప్రసంగికురాలిని కాకమునుపు, నేను బైబిల్ చదవకమునుపు, నేను కొంతమంది పెద్దలతో కూర్చోకమునుపు, ఇప్పుడు కాదు ఎప్పుడో
ఎయిత్, నైన్త్ ఆ టైంలోనే. తర్వాత నేను చదివాక చాలా మార్పులు చూశాను నేను. అప్పుడు అనిపించింది, నాకు తెలిసింది నేను 10 మందికి చెప్పాలి. అట్లీస్ట్ ఇద్దరికన్నా చెప్పాలి అని. ఇప్పుడు నా నుంచి మీరు వింటున్నారు. ఎవరు వింటే ఆళ్ళు, ఇద్దరంటే ఇద్దరు, ముగ్గురు వింటే ముగ్గురు. రేపొద్దున్న ఇంతకు మించిన శ్రేష్ఠులు వస్తారా? నేను శ్రేష్ఠురాలిని అనట్లేదు. ఏ మాటన్నా తప్పు పట్టేసుకుంటున్నారు. ఏ మాటన్నా అయితే మీరెలాగా? అయితే మనం అలాగా అన్నట్టుగా తీసుకోకూడదు మనం. ఇంతకన్నా పెద్ద పెద్ద జ్ఞానులున్నారు. వాళ్ళు కూడా వాక్యంలో బయటకొస్తారు. ఛానల్స్‌లోను, ఆటిల్స్‌లోను ఈటిల్లో మాట్లాడుతున్నారు. వినండి అనే చెప్పాను నేను చాలా సార్లు. కాబట్టి మన ముందు పునాది వేసిన వాళ్ళకి క్రైస్తత్వం చాలా సమాధానంగా నడిచిందని చెప్తున్నాను. చాలా శాంతియుతంగా నడిపించారని చెప్తున్నాను. ఆళ్ళు వృద్ధులైపోయిన ఇప్పటికీ మనం చూస్తున్నామని చెప్తున్నాను. వేల వేల మంది జనాభాలు ఏర్పరిచిన వాళ్ళు వృద్ధులు కూడా క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం. క్రైస్తవ్యం అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? సమాధానం, శాంతి. దానికి నిలయుడెవరో తెలుసా? క్రీస్తు ప్రభువారు. నీ రక్షకుడైన యేసయ్య మనకేం చెప్పాడో అదే చెప్పడం. కోపాలు, ఉద్రేకాలు, ఆవేశాలు ఒక టైంలో బయటపడతాయి. అయి ఆపుకోవాలన్నా ఆపుకోలేము ఆ టైంలో. అలాంటి భావాలు బయటకొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు తప్పదు మరి. అప్పుడు తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా మోషే ఆళ్ళ కూడా చాలా చూసారు. తట్టుకున్నారు. సహించారు. ఆఖరికి మోషే ఎంత గొప్పవాడో తెలుసా? ఆళ్ళందరినీ నువ్వు చంపదలంచుకుంటే గనక జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి. అంటే ఎంత నిర్ధారణకొచ్చేసాడో చూడండి. జీవగ్రంథంలో నా పేరు ఎక్కేసిందని దేవుడు చెప్పలేదు. తనకు తాను అనేసాడు. అంటే అతను ఎంత నమ్మకంతోటి, ఎంత విశ్వాసంతోటి, ఎంత దృఢ సంకల్పంతో చెప్పాడు. నువ్వు నా పేరు ఎక్కించాలనుకో, అలాగనలేదు. తీసేయి అన్నాడు. అంటే జీవగ్రంథంలో ఆల్రెడీ తన పేరు ప్రింట్ అయిపోయిందని తనకు అర్థమైపోయింది. అంటే తను చేసిన క్రియలు బట్టి తనకంతటి నమ్మకం వచ్చేసింది. మనం చెప్పగలమా జీవగ్రంథంలో నా పేరుందని? నా మొహం ఉందని చెప్తాను నేను. చెప్పగలమా మనం? అంత గుండె ధైర్యం మనకుందా? బైబిల్ చదవరు. వాక్యాలు చూడరు. ఎక్కడెక్కడో అక్కడక్కడ ఈనేయడం, అక్కడక్కడ పెట్టడం. మళ్ళీ మనం తప్పు చెప్పామని మనం అంటాం. కూర్చుంటేనే కదా తప్పో ఒప్పో తెలిసేది. ఆళ్ళకి తెలిసిందేదో ఆళ్ళు పట్టుకొని ఏలాడేసి ఇలా అనేసి సత్యం తెలిసిన వాళ్ళందరినీ కూడా అసత్యాలు చేసేస్తున్నారు కొంతమంది ఇలాగా. ఆళ్ళకున్న ఒక అధికారంతోటో, వాళ్ళకున్న ఒక బలంతోటో 10 మందికి చెప్పేసి ఇలాగ ఏం చేస్తున్నారంటే చెడుగా ప్రకటిస్తున్నారు. నువ్వు ఆ విషయంలో కరెక్ట్‌గా బైబిల్ చదివితే అప్పుడు మాట్లాడు. ఆ విషయంలో కరెక్ట్‌గా తెలిస్తే అప్పుడు మాట్లాడు. 4 మాటలు కడుపులో ఏసేసుకొని డబ మాట్లాడేస్తే ముందు మనకి నేర్పించిన జ్ఞానులంతా కూడా నవ్వుతున్నారు మనల్ని చూసి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇప్పటికే దేవుని యందు జ్ఞానులు, వృద్ధులు అలాగే ఉన్నారు. దేవునిలో మహాజ్ఞానులున్నారు. ఇంకా ఉంటారు. ఇంకా వస్తారు. తరం వెంబడి తరం అలా జరుగుతూనే ఉంటది. అప్పటికి మనం ఉండాలి గానీ. ఇక్కడ నుంచి 20 సంవత్సరాల పైన, 20 సంవత్సరాల పైన. అంటే ఒక్క టైంకి జాబ్ వస్తది. ఒక్క టైంకి రిటైర్మెంట్ వస్తది. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందనేది నేను చదివాను, వినిపించాను. క్లియర్‌గా ఇక్కడుంది. నా నోటి మాటలు కాదు, మీరు చదువుకోండి. ఇది పోనీ నా దగ్గరే ఉందా? ఎవరు బైబిల్ తెరిస్తే వాళ్ళ దగ్గర ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గనక మనం చూసుకుంటే ఏమనుంది 2 చోట్ల, ఆ 2 చోట్లేటి సంఖ్యాకాండం ఇంచుమించు అంతా కూడా ఏ లెక్కలు కనబడుతుంటాయి. దేవుడి సేవ చేయడానికి సరియైన వయసు ఉండాలి సుమా. మోషేని 40 సంవత్సరాలు వచ్చేదాకా వాడుకోలేదు. 35 నుంచి నలగొట్టాడు అక్కడ. కరెక్ట్‌గా 40 ఎంటర్ అయింది. లాక్కొచ్చాడంతే. 80 దాకా ఇచ్చేశారు. తర్వాత 120 సంవత్సరాల దాకా అయినా ఇక సుఖ జీవితం అరణ్యంలో ఇచ్చారు. ఇక కుటుంబం అన్నాక సమస్యలు అవి ఇవి మామూలే గానీ, నాయకుడు అన్నాక 10 మంది సమస్యలు రావడం, 10 మంది చక్కబెట్టడం అయన్నీ కూడా మామూలే. దేవుడు ఎన్నుకునే మనుషుల మీద ఎప్పుడూ దేవుని కృప ఉంటది. అది గుర్తుపెట్టుకొని మనం వాళ్ళతోటి మసులుకుంటూ ఉండాలి. వయసు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. చెప్పాను. చిన్న పిల్లల సేవ చేయొచ్చా? చేయకూడదా? చిన్న పిల్లల వాక్యం చెప్పచ్చా? చెప్పకూడదా?
ఈ 50 దాటిన తర్వాత సేవ చేయొచ్చా? చేయకూడదా? వాక్యం చెప్పచ్చా? చెప్పకూడదా? అన్న యొక్క విషయం చరిత్ర అంతా కూడా నేను ఒకసారి ప్రసంగం ఇచ్చేసానన్న విషయం మీకు తెలుసు. అందుకే వినండి అంటాను. కాబట్టి ఈ యొక్క 2 అంశాలు ఇక్కడ చదివాను. 30, 50. ఈ యొక్క వయస్సును మనం గుర్తుపెట్టుకోవాలి సుమా. ఇందాక ఏదో చెప్దామని మర్చిపోయినరా. ఈ విషయం మొదలుపెట్టేటప్పుడు ఏదో ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. కొంచెం డిస్టర్బ్ వచ్చి నేను మర్చిపోయాను. మళ్ళీ ఆ రోజులు పోయి గుర్తొస్తుందేమో ఈ విషయం. అలాగా ఏమైందంటే ఈ యొక్క లెక్క పూర్తయిపోయింది కాబట్టి ఇక్కడికి ఇంకా ఇవ్వను. మీరు సంఖ్యాకాండం చదువుకోండి. 1వ అధ్యాయం నుంచి 24 ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్ని అధ్యాయాలు చదువుకోవడం చాలా మంచిది. దీన్ని బట్టి మనం ఇంకొకరితోటి ఖచ్చితంగా చెప్పగలిగినంత దృఢ విశ్వాసం, నమ్మకం మనకు కలుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ వయసు కూడా తేడా వచ్చి కోరాహుని మోషే సేవకు కూడా అక్కడికి రావద్దని చెప్పాడు. సేవకు రావద్దు అని చెప్పాడంటే ఇంకా అక్కడి నుంచి బీపీ వచ్చేసింది ఆయనకి. అదిగో నిన్నే అనుకున్నాడా దేవుడు, మేం కాదా? సరే ఇంకా ఆ విషయాలన్నీ రేపు దినం నుంచి మనం మాట్లాడుకుందాం. కానీ రేపు నుంచి 12 అనే సంఖ్య మీద జరుగుతూ ఉంటుంది. ఏం చెప్దాం అనుకున్నానంటే ఇది కొంచెం చదివి చూసి పెట్టి ఇవ్వాలి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి నేను ఇవ్వట్లేదు, లేటు అని చెప్తున్నాను. ఇవ్వట్లేదంటే దానికి అలా కారణం ముందు నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, ఎగ్జామ్స్ కోసం మనం చదివితేనే కదా టకటకమని వచ్చిన ప్రతి ఒక్క ఆన్సర్కి మనం ఫుల్ఫిల్గా జవాబు ఇవ్వగలం మన మైండ్లో ఉంటే. అలాగే ఫస్ట్ కొంచెం నేను స్టడీ చేసుకున్న తర్వాత వాక్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ చూసాక నేను దాని యొక్క విషయం ఇస్తాను. ఇక్కడ ఒకటి చెప్పేసి ఈ వారం రోజు ప్రసంగం, అక్కడ ఒకటి చెప్పేసి ఆ రోజు ప్రసంగం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగా ఒక లైన్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నానంటే దాని మీద అలాగ పూర్తిగా ఫస్ట్ నుంచి సెంటర్ నుంచి లాస్ట్ దాకా ఫినిష్ చేయడం నాకు ఇష్టం. పరిపూర్ణంగా మాట్లాడడం నాకు ఇష్టం. పరిపూర్ణంగా పని చేయడం నాకు ఇష్టం. అరాకొర మాట, అరాకొర పని నాకు ఇష్టం ఉండదు. ఏదైనా పూర్తిగా సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు దీని నుంచి మనం 12 అనే యొక్క విషయం మీద మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయం కోసం నాకు ఇంకా ప్రార్థన చేయండి మీరు. నేను ఇంకా దేవునిలో కొంచెం జ్ఞానం కలిగి, నా జ్ఞానం ఎందుకు పనిచేయదు కానీ దేవుని యొక్క జ్ఞానంతో నేను వాడబడేలాగా దేవుడు ఖచ్చితంగా నాకు కరెక్ట్ అయిన జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి. తని మమ్మల్ని శోధన నుంచి ఏకాకడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.